అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేద్దామని ట్రై చేస్తున్నానండి. దయచేసి ఇదేమైనా కొంచెం రాంగ్ అయితే ఎవరు ఏమనుకోకండి. మన వ్యూవర్స్కి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో ఈరోజు మన ఛానల్లో ఒక ఫస్ట్ టైం చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నానండి. మీ మీద అయితే కాదు, నా మీదే చేసుకోబోతున్నాను. ఇది సక్సెస్ అవుతుందా లేదా అని అయితే నాకైతే తెలియదు. చేస్తున్నాను అంతే, జస్ట్ ఫర్ చేంజ్ అనమాట. మన వ్యూవర్స్కి రోజు రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ చూసి చూసి బోర్ కొట్టుంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. అదేంటంటే ఇంతకు నుంచి చెప్తున్నావు తల్లి, అదేంటో చెప్పు అంటారా? సో అదేంటంటే పుచ్చకాయ చికెన్. ఏంది పిచ్చి పిల్ల, పుచ్చకాయల చికెన్ ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకుంటారు, నాకు తెలుసు. అవునండి, పుచ్చకాయల చికెన్ ఈరోజు ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదివరకు ఆల్రెడీ మీరు వీడియోస్ కూడా చూస్తుంటారేమో. వాటర్ మిలన్ చికెన్. సో చాలా వీడియోస్ ఉన్నాయి కదా. నాకు నిన్న పుచ్చకాయ తెచ్చినప్పుడు అనిపించింది పుచ్చకాయలో చికెన్ చేస్తే ఎలా ఉంటుంది అని, కొంచెం కొత్తగా కూడా ఉంటుంది కదా, ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఈ పుచ్చకాయలో చికెన్ చేయడానికి. ఈ వాటర్ మిలన్ చికెన్ ఎలా వస్తుంది ఏంటి అని పూర్తిగా నాకైతే అస్సలు ఐడియా లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా దానికోసం అయితే అరిటాకులు కావాలి. నా దగ్గర అయితే ఇంట్లో ప్రజెంట్ అయితే లేవు. అటు బయటికి వెళ్దాం పదండి, తీసుకొద్దాం దొరికితే, లేదంటే ఇంకా ఏదన్నా ట్రై చేద్దాం. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అట్లా బయటికి వెళ్ళామండి. బయట అంటే మీరు ఎక్కడికో అనుకున్నారు, జస్ట్ ఒక 2 ఇల్లు పక్కనే అండి. ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళంగానే ఇక్కడైతే కనిపించాయి కానీ ఆమె ఇస్తుందో ఇవ్వదో ఎందుకులే అని చెప్పేసి అడగకుండా ఈ పక్కనే టేక్ చెట్టు ఒకటి ఉంది. ఈ కంపల్లోకి వచ్చి మరి ఆకులు కోసుకుంటూ ఉన్నా. ఇక్కడే మా ఇంటి పక్కనే చాలా ఖాళీ ప్లేస్ ఉందండి. ఇక్కడ ఇదంతా భలే అనిపిస్తుంది. చిన్నప్పుడు ఊర్ల దగ్గర హాలిడేస్ ఇస్తే ఇట్లా బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ కోసుకొచ్చే వాళ్ళం కదా, అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ జిల్లేడాకులు ఉంటాయి కదా, వాటిలతో కూడా మేము అచ్చనకాయలు ఆట ఆడేది. భలే అనిపించింది. ఇక్కడ ఎప్పుడూ రాలేదండి. నేను ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది కదా, అట్లీస్ట్ నేను మా ఇంటి స్టెప్స్ కూడా దిగలేదు. ఇంకా ఈ పుచ్చకాయ చికెన్ కారణంగా ఇట్లా బయటకు వచ్చాము. వస్తే భలే అనిపించింది. మా ఊరు గుర్తొచ్చిందండి నాకు. ఇక్కడ ఈ పువ్వులు ఉన్నాయి కదా, వీటిని ఏవో అంటారు, కానీ ఈ పువ్వులు ఉంటాయి కదా, వీటి తోకలు వచ్చేసి నోట్లో పెట్టుకుని పీల్చేవాళ్ళం చిన్నప్పుడు. బాగా అనిపించేది. ఇంకా అలా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక 5 నిమిషాలు అక్కడ మాట్లాడుకొని ఆ ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, మేమైతే బయటికి వెళ్ళాము, కానీ మాకైతే అరిటాకులు దొరకలేదు. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ ముందుకు వెళ్తే టేక్ చెట్లు కనిపించాయి. ఇంకా అక్కడికి పోయి నేను మా ఫ్రెండ్ పోయి తీసుకొచ్చాము. వీటిల్లో కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. కానీ జస్ట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో లాగే మీరు చూడండి. మరైతే ఇక అస్సలు లేట్ చేయకుండా పుచ్చకాయలో చికెన్ ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఈ పుచ్చకాయని ఇక్కడ హాఫ్ వరకు కట్ చేయాలి. నేను మూత పెట్టుకోవడానికి జస్ట్ ఇక్కడ వరకే కట్ చేయాలి. నేనైతే దీన్ని కట్ చేసేస్తాను. చక్కగా రావే. నేను పుచ్చకాయ కోస్తే 14 వంకలు వస్తుంది. పర్లేదు, కొంచెం బాగానే వచ్చింది. సో దీని లోపల ఉండే ఈ కండంతా తీసేయాలి, ఎందుకంటే మనం లోపల చికెన్ పెట్టబోతున్నాం. నేను ఇది మొత్తం తీసేస్తాను. స్పూన్తో తీస్తే బెటర్ అనుకుంటా. ఈ కండనంతా తీసి వేరే దాంట్లోకి వేసుకోండి. తీయగుంది. ఎంతమంది ఇలా వంటలు చేసేటప్పుడు మధ్య మధ్యలో రుచి చూస్తూ ఉంటారు? నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే పెద్దగా చూడను, కానీ చికెన్ అయితే బాగా చూస్తా. ఉడికేలోపు సగం వేయించేస్తా. సో నేను ఇదంతా తీసేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో నేనైతే మొత్తం తీసేసుకున్నాను. కొద్దిగా లోపల ఎర్రగా ఉంది. తీయగా వస్తుందో ఏమో చికెన్. ఇది మా ఊరు మంచినీళ్ళ బావి ఉన్నట్టుంది, అంత లోతుందని. ఇది
ఇప్పుడు దీంట్లో మనం చికెన్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం చికెన్ రెడీ చేసుకుందాం. సో ఇంక ఇక్కడైతే నేను చికెన్ వచ్చేసి ఒక 5-6 పీసులు తీసుకున్నాను. కొంచెం అదేమన్నా పాడైంది అనుకో అనవసరంగా పడేయాల్సి వస్తుంది. అందుకే కొద్దిగానే చికెన్ తీసుకున్నాను. అయినా చికెన్ కదా పడేయండిలే. ఇప్పుడు ఇందులో మనం అన్ని వేసుకుంటాం కదా మసాలా, అవన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. ముందుగా వచ్చేసి ఒక టమోటా, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకోవాలి. కారం అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే తీయగా ఉంటుంది కదా వాటర్ మిలన్. అది దాంట్లో రసం ఏమన్నా కొద్దిగా ఇందులో పడింది అనుకో అది ఇంకా తీయగా అవుతుంది, కాబట్టి కొంచెం కారం ఎక్స్ట్రా వేసి. సో నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్ వేసేసాను. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా, ఇంకా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇంకా నిన్న చికెన్ లోకి మసాలా చేశాను. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అల్లము, వెల్లుల్లి మొత్తం కలిపి ఇది నిన్న పొడి చేశాను. సో ఆ పొడిని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు వీటిల్ని బాగా మొత్తం పట్టించాలి. ఉంది అది ఎలా వస్తుందో అసలు, గ్యాస్ మీద కదా, అది అసలు దాని మీద నిలుస్తుందో లేదో అని కూడా డౌట్ గానే ఉంది. చూద్దాం. సో అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎర్రగా ఉంది కదా. కలిపిన తర్వాత ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడైతే మనం ఆకులు తెచ్చాం కదా, వాటిని పెద్దగా ఏదుందా, ఇదే పెద్దగా ఉంది. దీన్ని తీసుకొచ్చి వాష్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ని ఉంచాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో పెట్టేస్తున్నాను. ఈ విధంగా మొత్తం వేసుకున్నాం కదా. నండి చేతులు కడుక్కొచ్చేస్తాను. సో చూడండి చూడండి ఇక్కడ మొత్తం చికెన్ మొత్తం యాడ్ చేసేసాను. ఇది ఎలా వస్తుందో ఏంటో, మీకు జెన్యున్ గా ఈ రెసిపీ ఎలా వస్తుందో ఏంటో అని చెప్తాను. ఇంక ఇట్లా అయింది కదా, ఇంకో ఆకు పెట్టేసేయండి. ఉడికేటప్పుడు ఆ వాటర్ మిలన్ వాటర్ అనేవి దీని మీద పడకుండా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ లోపల కూడా ఈ ఆకుల్ని పెట్టేద్దాం. సో ఈ తోకలన్నిటిని కట్ చేసేద్దాం. ఇప్పుడు నాకైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది, ఎట్లా వస్తుందో ఏంటో. సో చూడండి మొత్తం ఈ విధంగా పెట్టేసేయాలి లోపల. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా చికెన్ ని. ఏముండు ఎలా నిలుస్తుందో ఏం, అట్లానే ఉండు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ని, వీటికి కూడా తోకలు తీసేసి ఇట్లా పెట్టేద్దాం. సో నేనైతే ఇలా పెట్టేసాను. చికెన్ పెట్టేసిన తర్వాత దానిపైన కూడా ఈ విధంగా ఆకు పెట్టేసేయండి ఒకటి. ఇంకొక చిన్న ఆకు పెడదాం పైన. ఉడుకుతుందా లేదా ఇది. ఇప్పుడు దీనిపైన మూత పెడదాం ఇట్లా. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ గ్యాప్ కి పిండి కానీ గోధుమ పిండి కానీ మనం దమ్ చేసుకుంటాం కదా, సో అలా పెట్టేయాలి. నేనేడైతే మైదా పిండి తీసుకుంటున్నాను. ఇంక నేనైతే ఈ చుట్టూ కూడా మొత్తం గోధుమ పిండి పెట్టేశాను, ఆవిరి అనేది బయటికి రాకుండా. ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. డైరెక్ట్ అలానే స్టవ్ మీద పెట్టేస్తే ఏంటంటే మంట డైరెక్ట్ గా తగిలేస్తుంది కదా, కాబట్టి నేను ఈ విధంగా ఒక స్టాండ్ ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా గ్రిల్ పెట్టేసి నిలుస్తుందా, పోతా యాడికి పడిపోతున్నా, ఉండు. ఏదన్నా సపోర్ట్ తీసుకొద్దామనండి.
కోటింగ్ కంటే ఇవే ఉన్నాయి, చూద్దాం వస్తుందో రాదో. ఉండదు కానీ అలానే వదిలేద్దాం. ఒక స్టోన్ అయితే దొరికింది, అది కూడా పెట్టేశాను. భయం వేస్తుంది వస్తుందా రాదా అని. పచ్చిది కదా, స్టవ్ మీద పెడుతుంటే చిట్చిటా అంటుంది. మరి చాలా మంది చేశారు, వాళ్ళకి ఎలా వచ్చిందో ఏమో చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా దీన్ని సిమ్ లోనే పెట్టుకొని 1 అవర్ పాటైనా దీన్ని ఉడికించుకుందాం. తర్వాత 1 అవర్ తర్వాత చూద్దాం. అప్పటికి ఉడకపోతే ఇంకా బాండిలో వేసుకొని ఫ్రై చేసుకొని తిందాం. కానీ వేస్ట్ అయితే కానివ్వకూడదు. 1 అవర్ తర్వాత మళ్ళీ కలుస్తాను. హాయ్ అండి, ఉడుకుతా ఉంటే పుచ్చకాయ స్మెల్ వస్తుంది కానీ ఎక్కడ చికెన్ స్మెల్ అయితే రావట్లేదు. మీకు మరీ చెప్తున్నానండి, ఈ వీడియో జస్ట్ ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ గానే చూడండి. ఇది ఒక రెసిపీ లాగైతే అస్సలు చూడకండి. జస్ట్ కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నాను అంతేను. ఇంకా ఇది చాలా టైం పడుతుంది. మళ్ళీ కలుద్దాం అండి. నేనైతే 1 అవర్కి తీయలేదు, 1 అవర్ 40 మినిట్స్ వరకు ఉంచాను. ఉడుకుతుందా? లోపల నుంచి ఉడుకుతున్నట్టు సౌండ్ వస్తుంది. చూద్దాం ఇంకా అయితే అయినట్టు, లేదంటే లేదు. నాకైతే బాగా ఆకలేస్తా ఉంది, ఇంకా నేను ఆగలేను. తీసేద్దాం దీన్ని ఇప్పుడు, జాగ్రత్తగా తీద్దాం. ఎట్లా వచ్చింటుందో అమ్మో. కింద అయితే చూడండి పూర్తిగా అయిపోయింది ఇది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అస్సలు ఉడుకు కూడా పట్టలేదు ఇది. అబ్బా పడిపోయిందండి, దాంట్లో అంతా లోపల పడిపోయింది. అబ్బా ఇది అసలు ఉడుకు కూడా పట్టలేదు. నాకైతే ఫ్లాప్ అయిపోయింది. చూడండి దీని లోపల వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అబ్బో చూడండి లోపల ఏ విధంగా ఉందో. ఇంకా అనవసరం ఇది, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకెక్కడ చూడండి, ఇది కొంచెం కూడా ఉడకబట్టలేదు. ఎట్లా ఉన్నింది అట్లానే ఉంది. ఆనియన్స్ కూడా కొద్దిగా కూడా మగ్గలేదు. 1.5 అవర్ పైనే ఉంచాను. సో నా ఎక్స్పెరిమెంట్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దీన్ని నార్మల్ గా వండుకొని తినేస్తాను. ఇప్పటికే నాకు బాగా ఆకలిస్తా ఉంది. ఈ వీడియో వచ్చేసి జస్ట్ కొంచెం ఫన్నీగా ఇంకా కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంక ఇక్కడైతే ఈ చికెన్ నేను నార్మల్గా వండేస్తున్నాను. అయితే మటుకు టేస్ట్ ఎప్పుడు ఇంత దారుణంగా అయితే రాలేదండి. ఇది మనం కారం దాంట్లో కాబట్టి ఎక్కువ వేసాము. ఇంకా ఇక్కడ మనం నార్మల్గా ఉడకబెడుతుండేసరికి కొంచెం కారం ఎక్కువైంది. అయినా కూడా చికెన్ ఏం మిగిల్చకుండా మొత్తం తినేసాంలేండి.